హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్ కుకింగ్ విత్ లిఖిత. ఇవాళ నేను వెజిటేబుల్ పన్నీర్ దమ్ బిర్యానీ చేస్తున్నా. ఇంత మెల్లగా ఎందుకు చెప్తున్నా అంటే మధ్యలో ఏదైనా మిస్ అవుతుందేమోనని. దానికోసం ఇప్పుడు ఒక మూకుడు పెట్టుకొని, ఇక స్టవ్ ఆన్లో ఉంది, మూకుడు పెట్టుకొని ఆయిల్ వేసిన. ఇది దేనికంటే మనం ఫ్రైడ్ ఆనియన్ చేసుకోవాలి కదా, దానికోసం. ఇగో కొందరు ఫ్రైడ్ ఆనియన్ ఇట్లా కొంటారు కదా బయట, అంటే రెడీమేడ్ దొరుకుతాయి కదా. నాకేమనిపిస్తుంది అంటే అట్లా అవి రెడీమేడ్గా ఆనియన్ మనము ఒక గంట కోసి పెడితేనే ఎటో స్మెల్ వస్తాయి కదా. అవి ఫ్రై చేసినవి నిల్వ ఉండాలంటే వాళ్ళు దాంట్లో ఏమేస్తారా అని నాకు డౌట్ వస్తుంది, భయం వేస్తుంది. ఎందుకంటే బిర్యానీ అంటేనే ఇంత నూనెలు నెయ్యిలు వేయాలా, అది ఆల్రెడీ ఫ్యాట్. ఎంత మట్టుకైనా కొంచెం వెజిటేబుల్స్ వేసుకున్నా కూడా బిర్యానీ అంటే కొంచెం అంత హెల్త్కి అంత మంచిదని కాదు కదా. కాబట్టి ఇంకా దాంట్లో చెడు చేసేది ఎందుకు అని చెప్పి నేనే చేసుకుంటా ఫ్రైడ్ ఆనియన్స్. నేనేం కొనుక్కొచ్చుకోను. అందుకే బిర్యానీలో ఆయిల్స్, నెయ్యి, అవన్నీ మసాలాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి దాన్ని కొంచెం హెల్దీ వర్షన్లోకి తేవడానికి నేను కొన్ని వెజిటేబుల్స్ ఎక్కువ వేస్తా, పన్నీర్ వేస్తా, కాజు వేస్తా, అవన్నీ వేస్తా. ఫస్ట్ అయితే ఆయిల్ వేడైంది, దీంట్లో ఈ ఆనియన్ వేస్తున్నా. ఇవి పెద్దవి ఉల్లిగడ్డలు ఒక 3 ఉన్నాయి. ఫ్లేమ్ ఫుల్లే ఉండని పర్లేదు, ఇవి మంచిగా గోలాలి కదా. మీకు తెలుసు కదా ఫ్రైడ్ ఆనియన్ ఇట్లా ఎంతవరకు ఫ్రై అవ్వాలని, కాబట్టి పెద్ద మంటనే పెట్టిన. ఇట్లా కలుపుకుంటా ఫ్రై చేయండి, లేకపోతే ఒక సైడు మంచిగా ఫ్రై అయ్యి ఒక సైడు కావు. కాబట్టి కావాలంటే ఒక చుక్క నూనె ఎక్కువ వేయండి, ఏం కాదు. మళ్ళీ ఇందులోంచి నూనెలోంచి తీసేస్తాం కదా, ఇట్లనే వేసేయం కాబట్టి కొంచెం నూనె ఎక్కువేసినా పర్లేదు. నేనైతే ఇప్పుడు ఇంత వేసిన. ఇవి మంచిగా ఫ్రై కావాలంటే మినిమం పడుతుంది, ఒక 5-10 మినిట్స్ పడుతుంది కావచ్చు. ఎందుకు కావచ్చు అంటే నేను ఎప్పుడు అట్లా ఇంతకుముందు వీడియోలు తీయకముందు టైం చూసుకోకపోతుంటే కదా, అందుకే నాకు అంత పర్ఫెక్ట్గా టైం తెలియదు. బట్ ఇప్పుడు అన్నిటికీ టైం చూసుకుంటున్నాను మీకోసమే. ఇప్పుడు దీనికి కూడా చూసి చెప్తా ఎంత టైం పట్టింది అని. కరెక్ట్గా 3 మినిట్స్ అయింది. 3 మినిట్స్కు ఇంతే ఫ్రై అయినాయి చూడండి. ఇంకా ఈజీగా 5 మినిట్స్ పడుతుంది నాకు తెలిసి, అంటే మొత్తం మీద ఒక 10 మినిట్స్ పడుతుందేమో. మేము నాన్ వెజ్ తినాం కదా, మాకు స్పెషల్ అంటూ ఏదైనా ఉంది అంటే పన్నీర్తో చేసిన ఏవైనా కర్రీ, పన్నీరు ఏమంటారు పన్నీర్ బటర్ మసాలా, లేకపోతే పన్నీరు ఫ్రైడ్ పన్నీరు, అట్లా పన్నీర్తో చేసిన ఏవైనా కావచ్చు, లేకపోతే బిర్యానీ. మాకు ఇవి రెండే ఆప్షన్లు. స్పెషల్గా ఏమన్నా ఇట్లా పండగలాగా చేసుకున్నట్టు ఉంటే తినడం అంటే. మళ్ళీ నా కొడుక్కి నాకు కూడా బిర్యానీ బాగా ఇష్టం, అందుకే ఎక్కువ సార్లు చేస్తాను నేను. కానీ అన్హెల్దీ అంటారు కదా, కాబట్టి కొంచెం అడిషనల్గా ఏదో ఒకటి మనకు తెలిసిన మట్టుకు ఏదో హెల్దీగా యాడ్ చేస్తూ ఉంటా. ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా యాడ్ చేస్తా. ఈసారి అయితే ఎక్కువ వెజిటేబుల్స్ వేస్తున్నా, పన్నీర్ వేస్తున్నా, కాజు వేస్తున్నా. మళ్ళీ ఇంకొక విషయం ఏంటి అంటే, అది ఏందో మరి బిర్యానీ అంటే ఒక ఎమోషన్ కదా. అది ఎంత మీరు మనం ఎన్ని రకాల వంటలు చేసుకొని తిన్నా కూడా బిర్యానీ అంటే ఒక స్పెషల్గా ఒక పండగలాగా ఫీలింగ్ వస్తుంది కదా. అట్లా ఎందుకు, నాకేనా మీకు కూడానా? ఇంకొక 2 మినిట్స్కి ఇంకా కొంచెం ఫ్రై అయినాయి, కానీ ఇంకా కావాలా. మనం బిర్యానీ తింటే కొంచెం మనకు కడుపులో మండినట్టు, గొంతులో మండినట్టు అవుతుంది కదా. దానికి రీజన్ ఏంటంటే ఆయిల్ ప్లస్ నెయ్యి ఎక్కువ వాడతాం, ఒకటి మసాలాలు ఎక్కువ వాడతామని చెప్పి మేబీ అట్లా అవుతుంది. అందుకే మనం కొంచెం ఆ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కొంచెం మసాలా తగ్గించేసుకోండి. మొత్తానికి మసాలా తగ్గితే అసలు ఆ బిర్యానీ ఆ ఫ్లేవర్ రాదు, బిర్యానీ తిన్న ఫీల్ రాదు. మసాలా కంపల్సరీ. అవే మసాలా అంటే అవన్నీ వేస్తాం కదా, ఇలాచీ, దాల్చిన చెక్క, షాయి జీరా, అవన్నీ. వాటి క్వాంటిటీని కొంచెం మీ వీలుకి తగ్గట్టు, మీ టేస్ట్కి తగ్గట్టు, మనం చేసే అన్నం క్వాంటిటీకి తగ్గట్టు కొంచెం అటు ఇటు సర్దుకోవాలా. బట్ అవి కంపల్సరీ వేయాలి, లేకపోతే మనకు ఊటి అన్నం తిన్నట్టు ఉంటుంది, బిర్యానీ తిన్నట్టు రావాలంటే రాదు. కాబట్టి అదొక్కటి. నెయ్యి, నూనెలు కూడా కొంచెం మనం తగ్గించుకోవచ్చు ఒకవేళ మీకు పడదు, లేకపోతే క్యాలరీ ఎక్కువైపోతుందని. కానీ ఇక నేనైతే ఏం చేస్తాను అంటే, ఇక బిర్యానీ చేసినప్పుడు ఎప్పుడో ఒకసారి చేసుకుంటాం కదా, యాజ్ ఇట్ ఈజ్ ఫ్లేవర్ రావాలని ఇక అన్నీ వేస్తా. మా ఆయన మాత్రం కడుపు మండుతుంది అంటాడు, కానీ నా కొడుక్కి నాకైతే ఫుల్ ఇష్టం. ఇక అట్లనే మా ఆయన ఏదో పెరుగు వేసుకొని ఇంకేదో వేసుకొని తింటాడు, ఇక అడ్జస్ట్ చేసుకొని ఒక రోజుకి. చూడండి మొత్తం మీద 10 నిమిషాలు అయింది. 10 నిమిషాలకి మొత్తం ఫ్రై అయిపోయినాయి. ఇవ్వండి చూడండి. ఇప్పుడు వీటిని ఒక గిన్నెలో తీస్తున్నా. ఇప్పుడు ఇవన్నీ నాకు బిర్యానీకి పట్టేటన్నే వేసుకున్నా, ఎక్కువ స్టోర్ పెట్టనని చెప్పిన ఇప్పటి కోసమే ఇవన్నీ.
ఇప్పుడు ఇట్లా ఆయిల్ తీసేస్తున్నా. ఎంత ఆయిల్ పోతే అంత ఆయిల్ పోయింది, ఉంటే ఉండనియండి, ఎందుకంటే మళ్ళీ మనం దాంట్లో వేసేసేదే కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా. మొత్తం మీకు వీలైనంత ఆయిల్ తీయగలిగినంత తీయండి, తీయలేంది వదిలేయండి, పర్లేదు. మనం బిర్యానీలు వేసేదే కదా. ఇట్లా కూడా కొంచెం ఆయిల్ అవన్నీ ఎక్కువ వేస్తాం కదా. ఇందులో ఎక్కువ ఆయిల్ ఉన్నదని మీకు ఒకవేళ అనిపిస్తే బిర్యానీ లేదన్న ఆయిల్ ఒకసారి తగ్గించుకోండి, ఒక చుక్కంతా అట్లా. ఇందులో ఇది మొత్తం స్ట్రెయిన్ చేసేసి గట్టిగా వేసేస్తే అప్పుడు ఎక్కువ వేయండి. ఏం కాదు, కొంచెం అటు ఇటు, ఎందుకంటే మనది రెస్టారెంట్ కాదు కదా, ఇల్లు కదా, కొంచెం అటు ఇటు చేసుకోవచ్చు, పర్లేదు. వేసేవన్నీ కరెక్ట్గా వేయాలి ఈ బిర్యానీ టేస్ట్కి. కానీ ఇప్పుడు ఆయిల్ మాత్రం అది ఆయిల్ ఎందుకు అంటున్నా అంటే, కొంచెం ఆయిల్ అంటే భయం వేస్తుంది కదా, ఎక్కెక్కడ తింటే ఏమవుతుందోనని, అదొక టెన్షన్ ఉంది ఆయిల్ సంగతి. ఇదిగోండి ఫ్రైడ్ ఆనియన్ రెడీ. ఇప్పుడు పన్నీర్కు కావాల్సిన వెజిటేబుల్స్ ఉంటాయి కదా, అవి ఉడకబెట్టుకోవడానికి ఇంత కొంచెం పెద్ద సైజు ఉన్న గిన్నె తీసుకొని ఒక హాఫ్ వాటర్ పోసిన. దీన్ని కొంచెం వాటర్ మరగని. ఇవి వేడయ్యేలోపు మీకు చూపిస్తున్నా. ఇది కాలీఫ్లవర్, క్యారెట్ ప్లస్ ఆలుగడ్డ. నాకు కొంచెం చుట్టాలు వస్తుండ్రు ఇవాళ, అందుకని నేను కొంచెం ఎక్కువ క్వాంటిటీ చేస్తున్నా. దానికోసమని ఒక 1/2 కిలో అంత కాలీఫ్లవర్ ఉంది, ఒక 4-5 క్యారెట్లు, చిన్న చిన్న క్యారెట్, ఒక 3 ఆలుగడ్డలు ఉన్నాయి. ఇవి చూడండి, చూపిస్తూ దూరం నుండి. వీటిని మరీ చిన్న ముక్కలు చేయొద్దు, ఉడికి అంత అయ్యేదాకంటే చిన్నగా సన్నగా అయిపోతాయి కాబట్టి కొంచెం ఈ మాత్రం సైజు ఉంచుకోవాలా. దీంట్లో అవి బీన్స్ కూడా వేసుకోవచ్చు, నా దగ్గర లేవని నేను వదిలేసిన. ఇప్పుడు ఇవి కొంచెం వాటర్ వేడైనాయి కదా, వేసేస్తున్నా. క్యారెట్ ప్లస్ ఆలుగడ్డ ప్లస్ కాలీఫ్లవర్. మనం బిర్యానీ చేసుకోవాలని ఎప్పుడైతే అనుకుంటున్నామో అప్పుడు అన్నీ తెచ్చుకొని పెట్టుకోండి, ఎందుకంటే మనకు ఆ టేస్ట్ రావాలి. మనం ఎప్పుడో ఒకసారి చేసుకుంటాం కాబట్టి పర్ఫెక్ట్గా చేసుకోవాలనిపిస్తుంది కదా, కాబట్టి అన్నీ తెచ్చుకొని చేసుకోండి. ఇక అదొక్కటి మిస్ అయిపోయింది, అది దొరకలేదు. ఇక మళ్ళీ ఇంకోటి ఏంటంటే, నాకు ఎందుకో అవి అంత ఇష్టం అనిపించదు, అవి వేస్తే అవి దాంట్లో వచ్చినా నేను తీసి పడేస్తాను, తినను కూడా తినను. కాబట్టి వాటికి అంత సీరియస్గా నేనేం తీసుకోలే. మీకు అవి బీన్స్ నచ్చితే అవి కూడా వేసుకోండి, పర్లేదు. అన్నీ వేసేసిన. దీంట్లో కొంచెం పసుపు కలర్ రావాలని, తర్వాత వేస్తే కలర్ అంతా పర్ఫెక్ట్గా వెజిటేబుల్స్కి పట్టుకోదు, అందుకే ఒక చిన్న స్పూన్ అంతా పసుపు వేసేసిన. తర్వాత సాల్ట్, కొంచెమే సాల్ట్, ఎందుకంటే బిర్యానీ అయ్యేలోపు ఒక 3-4 సార్లు సాల్ట్ వేయాల్సి వస్తుంది కాబట్టి ఇప్పుడు కొంచెమే, ఒక్క చుక్క అంత వేసిన. అదేదో అంటే కాలీఫ్లవర్ది చిన్న ఈకలాగా ఉంది, అది తీసేసినాను. నెక్స్ట్ పచ్చి బఠానీ. ఇప్పుడు ఈ సీజన్లో పచ్చి బఠానీ దొరుకుతాయి కాబట్టి నేను ఇవి పచ్చి వేస్తున్నా. మనం వేరే సీజన్లో మనకు దొరుకుతాయి కాబట్టి అప్పుడు ఫ్రోజన్ వేసుకోవాలి, బట్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. లేనప్పుడు స్కిప్ చేస్తాం, కానీ వేసుకోనికి ట్రై చేయండి. ఇప్పుడైతే సీజనే కదా, మస్తు దొరుకుతున్నాయి. ఇవి కూడా వేసి ఇవి మంచిగా కలిపేసి ఒక 60% అట్లా ఉడకనియండి. మనకు తెలిసిపోతుంది 60% అంటే ఇట్లా ప్రెస్ చేస్తే మనకు ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. నేను మీకు చూపిస్తా కూడా. అవి ఒక 5 మినిట్స్ అయింది ఇప్పుడు, కానీ ఇంకా ఉడకలేవు, ఉడకాలి ఇంకా, చూపిస్తాం మీకు. ఇగో ఉడకలేవు, చూసిందా, ఇంకొంచెం పడుతుంది టైము. ఇవి ఉడికే వరకు అంటే నేను అల్లం ఎల్లిగడ్డ దంచుకొని వచ్చిన. మీకు తెలుసు కదా నేను స్టోరేజ్ది వాడను అని చెప్పి. మీరు కూడా అంటే ఒకవేళ మీకు వీలైతే చెప్తున్నా, రోజు స్టోర్ చేసుకున్నది వాడుకున్నా కూడా, ప్యాకెట్లలో వాడుకున్నా కూడా, ఇట్లా ఏమన్నా స్పెషల్గా వంటలు చేసుకున్నప్పుడు కొంచెం ఎక్స్ట్రా టేస్ట్ యాడ్ అవ్వడానికి అప్పటిదప్పుడు దంచుకొని వేసుకోండి. రోజు కాకపోయినా మేబీ వీలైతే చెప్తున్నా. ఇంకా ఉడకలేదు, ఇంకొక 5-10 మినిట్స్ పడుతుంది. మొత్తం మీద 12 మినిట్స్ అయింది ఇప్పుడు. నేనంటే ఇవి ఉడకబెట్టడం స్టార్ట్ చేసి ఇప్పుడు మీకు చూపిస్తా. కాలుతుంది, ఇవి చూసిండ్రా, ఇట్లా అనగానే ఇరిగింది. ఇక సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేస్తున్నా. మీకు అది చూస్తేనే తెలిసిపోతుంటాయి కలర్లు కూడా. ఇంకొకటి చూపిస్తా. ఇంకా ఇవ్వండి, వేడి వేడిగా ఉంది, కాలుతుంది, అందుకే చూపెట్టలేదు. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా. ఇప్పుడు దీన్ని అంటే దీంట్లోంచి ఇవి తీసేసి వేరే గిన్నెలు వేస్తా. ఇప్పుడు ఈ వెజిటేబుల్స్ అన్నీ తీసి ఇట్లా జాలి దాంతో తీసి వేసేస్తున్నా. ఆ వాటరు ఒకవేళ మనం చారు చేసుకున్నా దాంట్లో పోసుకోవచ్చు, లేకపోతే చపాతీ చేసుకున్న దాంట్లో పోసుకోవచ్చు, మీరు అన్నంలో కూడా పోసుకోవచ్చు. వేస్ట్గా పాడేయకండి, ఎందుకంటే ఇప్పుడు ఇవి వెజిటేబుల్స్ అన్నీ ఉడికినాయి కదా, దాంట్లో అన్ని విటమిన్స్ ఉంటాయి కదా. కాబట్టి నేను ఇప్పుడు ఏం చేస్తాను అంటే, బియ్యం ఉడకబెడతా కదా, దాంట్లో ఆ నీళ్ళు యాడ్ చేసేస్తా. ఇంత పూర్తా కూడా విటమిన్స్ ఎందుకు పోనీయాలా తెలిసి, కాబట్టి అవి కూడా పోనీయను. మేబీ తెలిసినంత చేస్తా, ఇక వీలుగా అంది వదిలేస్తా.
ఇగో మొత్తం వెజిటేబుల్స్ దీంట్లో వేసేస్తున్నా. మీకు ఇంకోటి చెప్పుడు మర్చిపోయినా, ఇట్లా అడుగు మందంగా ఉన్న గిన్నెనే తీసుకోవాలా, లేకపోతే మొత్తం మాడిపోతుంది. మాడితే ఫ్లేవర్ చేంజ్ అయిపోతుంది కాబట్టి చెప్తున్నా. ఇప్పుడు ఈ వెజిటేబుల్స్ అనేది దీంట్లో వేసిన కదా, ఇన్ని అయినాయి. నేను చేసే క్వాంటిటీ కొంచెం ఎక్కువ. ఇప్పుడు దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడే దంచుకున్నాను మీకు చెప్పిన కదా. ఇది ఒక 2-3 ఇంచుల అల్లం, ఒక 10-15 ఎల్లిపాయలు ఉన్నాయి దీంట్లో. మంచిగా ఒలుసుకొని దంచిన ఇది వేసిన. ఇప్పుడు ఒక 2 బిర్యానీ ఆకులు కొంచెం ఇట్లా చీల్చి వేస్తున్నా. 2 అంటే 2 సరిపోతాయి. ఒక అనాస పువ్వు, ఒక 4 ఇలాచీలు, ఇలాచీలు, ఒక 4-5 లవంగాలు, నెక్స్ట్ ఒక చిన్న టీ స్పూన్ అంతా షాయి జీరా, నెక్స్ట్ కొంచెం ఏదో ఒక మసాలా, అంటే మన ఇంట్లో చేసుకున్నదో లేకపోతే ప్యాకెట్ ఏదైనా పర్లేదు. ఇగో ఇంత సరిపోతుంది. సాల్ట్, ఈ సాల్ట్ అనేది ఇప్పుడు ఈ వెజిటేబుల్స్కి అప్పుడు కొంచెం వేసినాం కదా, ఈ వెజిటేబుల్స్కి మనం వేసే మసాలాకి, పెరుగుకి, వీటన్నిటి కోసం మళ్ళీ మనం అన్నంలో మళ్ళీ సపరేట్ వేసేస్తాం కదా, ఇంత సాల్ట్ సరిపోతుంది. నెక్స్ట్ ధనియాల పొడి కొంచెం ఎక్కువ వేసుకోండి. నెక్స్ట్ కారం ఇప్పుడు సరిపోయేంత వేసేయాలా. ఇది కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్. ఇది టేస్ట్ బాగుంటుంది, కలర్ బాగుంటుందని ఇది నేను తెచ్చుకున్నా. మీ దగ్గర ఇది లేకపోతే ఇక నార్మల్ కారం వేయండి. ఇది నార్మల్ మన ఇంట్లో కారం కంటే కొంచెం సప్పగా ఉంటుంది కాబట్టి ఎక్కువ వేసిన. ఇది డబ్బాలో నేను పోసుకున్నా అంతే. నెక్స్ట్ జీలకర్ర పొడి, ఇది కూడా ఒక చిన్న టీ స్పూన్. ఒక 10 అట్లా కాజు చిన్న ముక్కలు చేసేసిన. మనం చేసుకున్న దాంట్లో ఒక హాఫ్, అంటే కొన్ని ఉంచి మిగతాయన్నీ ఫ్రైడ్ ఆనియన్స్ వేసేసిన. కొన్ని ఉంచుకోండి, మళ్ళీ పైన అన్నం మొత్తం వేసినాక కావాలి కదా. ఒక 3-4 మిరపకాయలు ఇట్లా మధ్యలోకి చీలి వేసిన. నెక్స్ట్ కొంచెం పుదీనా అనేది మన ఇష్టం, మనకి ఎక్కువ నచ్చితే ఎక్కువ వేసుకోవచ్చు. నెక్స్ట్ కొత్తిమీర, ఇదిగోండి. ఇవన్నీ కలిస్తే ఇంత అయినాయి. దీంట్లో 1 లెమన్ మొత్తం దీంట్లో పిండేస్తున్నా. లెమన్ ఒకటి వేసేస్తా, ఇగోండి ఇంకో ముక్క ఇది కూడా వేస్తా. నెక్స్ట్ పన్నీరు చిన్న క్యూబ్స్గా కట్ చేసుకొని వేస్తున్నా. ఇది 200 గ్రామ్స్ పన్నీర్ ఉంది. మనం చేసే క్వాంటిటీని బట్టి మనకు పన్నీర్ ఎక్కువ ఇష్టం ఉంటే ఎక్కువ వేసుకోవచ్చు. నేనైతే 200 గ్రామ్స్ వేస్తున్నాను. నెక్స్ట్ ఒక 2 కప్పుల పెరుగు ఉంది. ఇది మీ క్వాంటిటీని బట్టి మీరు చూసుకోండి, ఎక్కువ తక్కువ. నేను కొంచెం ఎక్కువ చేస్తున్నా కాబట్టి ఎక్కువ పెరుగు వేసిన. కొంచెం తియ్యటి పెరుగు, అంటే కమ్మటి పెరుగు వేయండి, పుల్లటి పెరుగు వేయద్దు. పుల్లటి వేస్తే టేస్ట్ అంత వస్తుంది. ఇప్పుడు మనం వేసిన అన్నిటినీ కొంచెం జాగ్రత్తగా కలపాలా, ఇరిగిపోకుండా. ఇష్టం వచ్చినట్టు కలిపితే ఇరిగిపోతాయని కొంచెం మెల్లగా ప్రేమతోని ఇష్టంగా రామరామ అనుకుంటా కలపాలా. రామరామ అంటే మీ ఇష్టం, మీరు శివ, ఓం నమ శివాయ అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు, మీ ఇష్టం. మంచి దృష్టితో చేస్తే మంచిగా వస్తుంది. ఇది తింటే మంచి ఎనర్జీ కూడా వస్తుంది. కాబట్టి అట్లా మంచి మనసుతో చేయాలని చెప్పేది అంతే, అంతకు మించి ఏం లేదు. మీ ఇష్టమైన దేవుణ్ణి తలుచుకోండి. మెల్లగా కలిపేసి కొంచెం సేపు మన బియ్యం ఉడికేదాకా పక్క పెట్టేసేయండి అంతే. ఇప్పుడు ఈ టైంలో ఒకసారి సాల్ట్ చూసుకోవచ్చు. అంటే మొత్తం పర్ఫెక్ట్ తెలియదు, కానీ కొంచెం తెలుస్తుంది ఎక్కడి వరకు, అంటే సాల్ట్ ఎక్కువ తక్కువ అనేది. దీంట్లో వేసే వస్తువులు ఎక్కువే, టైము ఎక్కువే, అన్నీ ఎక్కువే, అట్లనే టేస్ట్ కూడా ఎక్కువే. కాబట్టి ఓపిక వేసుకొని చేసుకోవాలి ఇక, తప్పదు చేసుకోవాలనుకుంటే. నేను సాల్ట్ చూస్తున్నాయి, ఏం తిని చూడాలో తెలియక పన్నీర్ ముక్క తిని చూస్తున్నా. సాల్ట్ సూపర్ కరెక్ట్ ఉంది. అంటే కొంచెం నిండుగా అనిపిస్తుంది, నిండుగానే అనిపించాలి. ఎందుకంటే మళ్ళీ మనం అన్నం వేసేసినప్పుడు కొంచెం దీనికి పట్టుకుంటుంది కదా. అంటే అన్నంలో కూడా సాల్ట్ వేస్తాం, కానీ ఇప్పుడు కొంచెం నిండుగానే ఉండాలా. అయితే తర్వాత పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఇవన్నీ కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు దీంట్లో ఒక 1-2 స్పూన్స్ నెయ్యి, కొంచెం ఆయిల్. ఈ నెయ్యి నూనె ఎందుకంటే వీటన్నిటికీ పట్టుకొని అన్నంకి లాస్ట్కు అడుగంటకుండా ఉంటుంది, దానికోసమని నెయ్యి నూనె. మళ్ళీ ఈ నెయ్యి నూనెని కొంచెం వీటికి పట్టేటట్టు కలపండి మెల్లగా. తొందరగా కలిపేయద్దు, ఈ ముక్కలన్నీ చిదిరిపోతాయి కాబట్టి, అంటే ఇరిగిపోతాయి కాబట్టి. ఇప్పుడు దీన్ని ఇట్లా పక్క పెట్టేస్తాయి. ఒక అర్ధగంట అనుకోండి, మనం అన్నం ఉడికే వరకు అర్ధగంట అవుతుంది కదా. అప్పుడే వేసి చూపిస్తాను అనుకున్నా, మర్చిపోయినా నెయ్యి నూనె, అందుకే మళ్ళీ ఇప్పుడు చూపించిన. ఇప్పుడు మళ్ళీ ఒక పెద్ద గిన్నె, అంటే మళ్ళీ ఇట్లా అడుగు మందంగా ఉన్న గిన్నె పెట్టుకున్నా. ఇందులో కొన్ని నీళ్ళు, ఇవి ఒక 2 లీటర్ల నీళ్ళు ఉంటాయి. ఇవి నార్మల్ వాటర్. ఇప్పుడు దీంట్లో నేను కూరగాయలు ఉడకబెట్టగా మిగిలిన నీళ్ళు ఉన్నాయి కదా, అవి కూడా ఇదిగోండి ఇవి కూడా పోసేస్తున్నా.
ఎందుకంటే ఇవన్నీ విటమిన్స్ వేస్ట్ చేయబుద్ధి కాదు. దీంట్లో అడుక్కు 2-3 వెజిటేబుల్స్ ఉన్నాయి కావచ్చు, అంటే తీసేటప్పుడు మొత్తం వెళ్ళలేవని వదిలేసిన, ఎందుకంటే అవి అన్ని దాంట్లో కొయ్యేటే కదా. ఇప్పుడు దీంట్లో మళ్ళీ 2-3 బిర్యానీ ఆకులు ఇట్లా చీల్చుకొని, అంటే కాదు ముక్కలు చేసి వేస్తున్నా, ఫ్లేవర్ మంచిగా వస్తుందని. ఇవన్నీ ఉన్నాయి, 5 లవంగాలు, ఒక 5 ఇలాచి, మళ్ళీ ఒక చిన్న టీ స్పూన్ అంతా షాహీ జీరా, ఒక అనాస పువ్వు, అది నల్ల యాలకుంటే కూడా వేసుకోండి, నా దగ్గర లేదు, దొరుకుతలేదు కూడా కొందామంటే. తర్వాత ఒక 2 ఇంచుల దాల్చిన చెక్క. నేను చేసే క్వాంటిటీ కొంచెం ఎక్కువ కాబట్టి కొన్ని మసాలాలు ఎక్కువ వేస్తున్నా, మీ క్వాంటిటీ చూసుకొని కొంచెం కొంచెం తగ్గించుకోండి, కానీ కంపల్సరీ అన్నీ వేయాలా. తర్వాత మనం అప్పుడు దంచుకున్నాం కదా అల్లం వెల్లిగడ్డ, ఆ మిగతా అది మొత్తం దీంట్లో వేసేస్తున్నా. ఇది మాత్రం ఫ్రెష్ వేయడానికి ట్రై చేయండి. ఇప్పుడు ఇంకొక నిమ్మకాయ, అంటే కొన్ని బియ్యం ఉంటే హాఫ్ సరిపోతుంది, నాకు కొంచెం ఎక్కువ రైస్ కాబట్టి నేను ఒక్క నిమ్మకాయ వేసేస్తున్నా. నిమ్మకాయ వేయడం వల్ల అన్నం పొడి పొడిలాడుతూ వస్తుంది, కలర్ వైట్గా ఉంటుంది, ఎక్స్ట్రా ఫ్లేవర్ యాడ్ అవుతుంది, అందుకని లెమన్ వేస్తున్నా. ఈ నిమ్మకాయ అది స్టవ్ ఆన్లో ఉన్నప్పుడే వేస్తున్నా కదా, ఈ బిర్యానీకి తప్పదని వేస్తున్నా. ఇప్పుడు దీనివల్ల వచ్చే సి విటమిన్ ఎప్పుడో గాలిలో కలిసిపోతుంది, ఏం విటమిన్ రాదు. నిమ్మకాయ తినడం వల్ల వచ్చేది వేడి తగిలితే, కానీ దీనికి ఫ్లేవర్ కోసం మాత్రమే ఇప్పుడు మనం, విటమిన్ సి కోసం కాదుగా. నెక్స్ట్ సాల్ట్ కొంచెం ఎక్కువ వేయబడుతుంది, ఎందుకంటే మనకు ఇప్పుడు నీళ్ళల్లో కొంచెం పోతుంది కదా, అందుకని ఇంత సరిపోతుంది. ఒక 2 మిరపకాయలు మళ్ళీ ఇట్లా మధ్యలోకి చీల్చి వేసిన. ఈ నీళ్ళు మొత్తం మసిలితేనే అంటే నీళ్ళు మంచిగా వేడి కావాలి, ఇట్లా మనం చారుకి మసులుతాయి చూడండి, అట్లా అయితేనే ఈ మసాలా ఫ్లేవర్స్ అన్నీ ఈ వాటర్లో దిగుతాయి. మళ్ళీ మనం బియ్యం ఇంట్లో వేస్తాం కదా, అప్పుడు ఆ బియ్యానికి మొత్తం ఫ్లేవర్ పట్టుకుంటుంది, కాబట్టి మంచిగా వాటర్ మరగనియండి. ఒక ఈజీగా 10 నిమిషాలు ఈజీగా పడుతుంది. వాటర్ కాగినాయి చూడండి, మసులుతున్నాయి సైడ్లోంచి. ఇప్పుడు రైస్ వేస్తున్నా, ఇవి బాస్మతి రైస్, ఒక 2 టైమ్స్ కడిగి ఒక 1 అవర్ నానబెట్టిన. నేను ఒక 2 గ్లాస్ బియ్యం ఇవి దీంట్లో వేసేస్తున్నా. 2 గ్లాస్ బియ్యం అంటే దగ్గర దగ్గర 1 kg ఉంటాయి. నాకు చుట్టాలు వస్తున్నా కదా, అందుకోసం ఎక్కువ చేస్తున్నా. ఈ మొత్తం దీంట్లో వేసేయాలా. మొత్తం బియ్యం వేసేసినాక కొంచెం మెల్లగా కలపండి, ఇట్లా ఇష్టం ఉన్నట్టు కలిపితే రైస్ మొత్తం ఇరిగిపోతాయి. మనం ఇట్లా పొడుగ్గా మంచిగా కనబడాలని కదా బాస్మతి రైస్ వేసుకుంటాం, ఆగమాగంగా కలిపితే ఇరిగిపోతాయి, కాబట్టి మెల్లగా కలపాలా. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఏమో చెప్తాను అబ్బా, మర్చిపోయినా, గుర్తొచ్చింది. అది బియ్యం మాత్రం మంచిగా మీకు వీలైతే ఒక 2 గంటలు కూడా నానబెట్టుకోండి, ఇంకా మంచిగా వస్తుంది అన్నం, పొడి పొడిలాడుతూ మంచిగా వస్తుంది. నాకు గంటనే టైం ఉండే, అంటే నేను ఇక స్టార్ట్ పెట్టినప్పుడు నానబెట్టిన, ఇంత టైం పట్టింది, 1.5 అవర్ పట్టింది కావచ్చు, కానీ ఎక్కువసేపు నానబెట్టుకోండి, మంచిగా ఉంటుంది. ఇది ఉడుకుతుంటే ఎంత మంచి స్మెల్ వస్తుంది తెలుసా. ఏమో ఇట్లా బిర్యానీ అంటే ఒక ఇలా ఉంటుంది, దాన్ని ఏమంటారు, ఎప్పుడైతే తినాలనే క్యూరియాసిటీ, ఇంకేమో చెప్పడానికి వస్తలేదు, కానీ ఏదో ఉంటుంది ఇట్లా తొందర తినాలని, స్పెషల్గా పండగ వాతావరణం, చుట్టాలు వచ్చినట్టు, ఇంకేమో అనిపిస్తాయి బిర్యానీ వండుకుంటే. ఇట్లా అంటే మంచిగా అనిపిస్తుంది, ఇట్లా ఆడుకున్నట్టుంది కథ. ఇట్లా మధ్యలో కలపాలా, లేకపోతే అడుగంటింది అనుకోండి, అడుగు అంటదు, కానీ ఆ బియ్యం కిందకే ఉండిపోతే ఈ మసాలాలన్నీ పైనకు వస్తాయి, కాబట్టి అట్లా ఫ్లేవర్ మొత్తం రాదని అప్పుడప్పుడు కలపాలా. ఇగో ఇంకా ఉడకలేదు, ఇంకా టైం పడుతుంది, ఒక 60% వరకు ఉడకాల. ఇప్పుడు మీకు చూపిస్తా అన్నం ఎంతవరకు ఉడికిందో. ఇవన్నీ ఇట్లా అంటే పలికి ఇరుగుతుంది కదా, ఇప్పుడు ఒక 50% అట్లా ఉడికినట్టు. ఇప్పుడు దీన్ని ఇంకొక 10%, ఈ 10% కోసం అటు సైడ్ పెట్టేస్తా, పెట్టి ఆ గిన్నె ఇటు సైడ్ పెట్టి మీకు చూపిస్తా. ఇప్పుడు రైస్ అటు సైడ్ పెట్టేసిన, అవి ఒక 60% వరకు ఉడికినాయి, ఇంకా స్టవ్ ఆన్లోనే ఉంది. ఇప్పుడు ఇది ఉంది కదా మనం అన్నీ కలిపి పెట్టుకున్నాం కదా, దీంట్లో ఈ రైస్ వేసేస్తా, ఇట్లా జల్లెడతోని, అది ఉంటుంది కదా, చూపిస్తున్నా మీకు. వాటర్ కొంచెం ఇట్లా స్ట్రెయిన్ చేసేయండి, అంటే పోయినన్ని వాటరు ఎంతవరకు స్ట్రెయిన్ అవుతే అంత సరిపోతుంది. ఇగోండి అన్నం కూడా చూపిస్తా. ఇగో ఇంతవరకు ఉడికింది, ఒక 60% అట్లా. ఇది ఒక లేయర్గా వేస్తున్నా. ఇప్పుడు ఈ ఫ్రైడ్ ఆనియన్ మిగతా ఉన్నాయి కదా,
ఇవన్నీ వేసేస్తున్నా. ఇప్పుడు మళ్ళీ ఇంకొక లేయర్ అంటే ఇంకా కొన్ని రైస్ అటు అది ఉడుకుతూనే ఉంది. ఇంకా నేను అది స్టవ్ ఆఫ్ చేయలేను. ఇదిగోండి ఇంత కొంచెం వాటర్గానే ఉంది. అంటే డ్రైన్ అంతే కొంచెం తీసేసిన వాటర్, అంటే ఈ జల్లెడతో అన్నంతా పోయినాయి, మిగతాయి ఉన్నాయి. ఇప్పుడు కొంచెం నెయ్యి. బిర్యానీ అంటే నెయ్యిలు నూనెలు ఎక్కువ ఉండాల్సిందే, తప్పదిగా. ఇప్పుడు ఇంకొక లేయర్. మళ్ళీ కొంచెం నెయ్యి, కొంచెమే, ఒక హాఫ్ టీ స్పూన్ అంతా. ఇప్పుడు ఇంకొక లేయర్. ఇప్పుడు ఇక మొత్తం రైస్ వేసేస్తున్నా. ఇప్పుడు అది స్టవ్ ఆఫ్ ఇప్పుడు వేస్తున్నా, చేసేసి ఆ మిగతా రైస్ మొత్తం దీంట్లో వేసేస్తా. మిగతా రైస్ కూడా వేసేసిన మొత్తం. ఇప్పుడు మొత్తం రైస్ వేసేసిన కదా. ఇప్పుడు నా అన్నం క్వాంటిటీ ఎక్కువ కాబట్టి నేను కొంచెం వాటర్ ఎక్కువ ఈ అంచుల వెంబడి ఇట్లా కొంచెం పోయాలా, ఎందుకంటే మనం అన్నం వేసిన తర్వాత అడుగంటకుండా ఉంటుంది. నేను ఒక టీ గ్లాస్తోనే 2 గ్లాసెస్ పోసిన అనుకోండి. ఇప్పుడు నేను ఇది స్టవ్ ఆన్ చేయలేదు, ఆఫ్లోనే ఉంది. ఇప్పుడు మనం దమ్ పోకుండా ఉండడానికి టిష్యూస్ కానీ ఇంకా ఇస్తరాకు కానీ అరిటాకు కానీ అట్లా ఏమన్నా వేయాలా, దమ్ పోదు, లేకపోతే ఇట్లా లోపల ఉడికినట్టు కాదు. అందుకని ఇవన్నీ మంచిగా సెట్ చేస్తున్నా. చాలా టైం పడుతుంది, చాలా ఓపిక కావాలా. మంచిగా కడుపు నిండా తిని స్టార్ట్ చేసుకోవాలా. మళ్ళీ తినేదానికంటే మళ్ళీ తినే టైంకి బిర్యానీ అవుతుంది. ఇప్పుడు కొన్ని వాటర్, ఈ వాటర్ కూడా జస్ట్ ఇట్లా ఈ టిష్యూస్కి ఇవే పొడిగా ఉన్నాయనుకోండి టిష్యూస్, లోపల ఉన్న మన అన్నం తడిని ఈ టిష్యూయే పీల్చుకుంటుంది. ఇప్పుడు మనకు దమ్ ఎట్లా అంటే మన అన్నం ఎట్లా కరెక్ట్గా ఉడుకుతుంది, అందుకోసమని ఈ టిష్యూస్ కోసం కొంచెం వాటర్ చిలకరించినాం అనుకోండి మంచిగా ఉడుకుతుంది అన్నం లోపల. ఇప్పుడు స్టవ్ ఆన్ చేస్తున్నా. స్టవ్ ఆన్ చేసి ఫ్లేమ్ లో కానీ మీడియం కానీ పెట్టండి, హై పెట్టొద్దు. ఇట్లా కరెక్ట్గా సెట్ అయ్యే మూత పెట్టండి. ఇది కరెక్ట్గా ఉంది, గాలి ఎటు పోతలేదు. దీని మీద కొంచెం ఏదైనా వెయిట్, ఆ మాత్రం చుక్క గాలి కూడా పోకుండా వెయిట్. ఇప్పుడు ఒక 10 మినిట్స్ అయింది. చిన్న మంట పెట్టే చిన్న మంటలోనే ఉన్నది ఇది, కానీ ఇప్పుడే కాదు కొంచెం ఇట్లానే అంటే స్టవ్ ఆఫ్ చేసింది. ఇక చూడండి ఉడికిపోయింది మొత్తం, ఇక ఉడికింది. స్టవ్ ఆఫ్ చేసేసి ఇట్లనే ఉంచేసేయండి, ఓపెన్ చేయకుండా. ఇప్పుడైతే ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా. ఇప్పుడు ఒక 10 మినిట్స్ అయిపోయింది, అంటే స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత 10 మినిట్స్ అయింది. ఇప్పుడు చూద్దాం మన బిర్యానీ ఎట్లుందో. ఇట్లా వెయిట్ చేస్తున్నా నేనైతే, ఎట్లుందో చూద్దామని. ఇది నిండుగా ఉంది కదా, కొంచెం జాగ్రత్తగా తీయాల్సి వస్తుంది. ఇగోండి, అమ్మ దేవుడా, ఇగో విషో, ఇదిగోండి మన బిర్యానీ. ఆహా, స్మెల్ అయితే సూపర్. ఇదిగోండి మొత్తం కలిపి మీకు మళ్ళీ చూపిస్తా. ఇవాళ మా పన్నీర్ వెజ్ దమ్ బిర్యానీ రెడీ. మొత్తం కలిపి మీకు మళ్ళీ చూపిస్తా. ఇదిగోండి మా వెజిటేబుల్ దమ్ బిర్యానీ, సూపర్గా ఉంది కదా. ఇదిగోండి మ్యాక్సిమం కలిపిన. మా కళ్యాణ్ తేజ్ ఏమంటుండంటే, మొత్తం కలిపోయాక మమ్మీ రెస్టారెంట్ ఫీల్ రావాలా, ఇట్లా హాఫ్ వైట్గా హాఫ్ ఇట్లా ఉంటుంది కదా మనం రెస్టారెంట్కి పోయినప్పుడు, అట్లనే ఉంచన్నట. అందుకే అట్లనే ఉంచిన. ఓకేనా, ఇవాళ మా వంట వెజిటేబుల్ పన్నీర్ దమ్ బిర్యానీ. దీనికి ఇంకా గ్రేవీ కూడా చేస్తా, అది కూడా మీకు చూపిస్తా. ఓకేనా, బాయ్ అండి, మళ్ళీ రేపు కలుద్దాం.